రైట్ శంకరి చూస్తా ఉన్నాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి పైన దాడి జరిగిన ఘటన ఏదైతే 3 రోజులు అవుతోంది. నిన్న మొదటి అరెస్టును పోలీసులు చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత దాంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళందరూ దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది వైసీపీ ముఖ్య అనుచరులు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి. ఇటు పూర్తిగా జర్నలిస్ట్ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎందుకు పోలీసులు ఈ విధంగా అలసత్వం వహిస్తున్నారని. పోలీసులు దొరకట్లేదు అని చెప్తున్నా కానీ ఫోటోలు అవ్వచ్చు, వీడియోలో ఇంత ప్రూఫ్స్ ఉన్నాయి, జనాలు కూడా ఎవరు అని గుర్తించినా కానీ పోలీసులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి చూస్తే ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసీపీ గూండాల్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాప్తాడు సమీపంలో ఆదివారం జరిగిన సీఎం జగన్ సిద్ధం సభలో వైసీపీ మోకలు శ్రీకృష్ణపై పాశవిక దాడికి పాల్పడ్డాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం ఎస్పీ అన్బురాజును కలిసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో దాడిలో పాల్గొన్న వారిలో కొందరు పారిపోగా మరికొందరు వైసీపీ నేతల అండతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాడి చేసిన 3 రోజుల తర్వాత మొదటి అరెస్ట్ నిన్న జరిగింది. ఆ జిల్లాలోని కూడేరు మండలం మరుట్ల 2వ కాలనీకి చెందిన బిద్దె ఎర్రిస్వామిని రాప్తాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రిస్వామిని అతని స్వగ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా అనంతపురం రిపోర్టర్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ పోలీసులు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన రౌడీ మూకలు యథేచ్ఛగా గ్రామాల్లో దర్జాగా తిరుగుతున్నారు. తమను ఎవరు ఏమి చేసుకోలేదంటూ కూడా చెప్తున్నారు. పలానా చోట ఉన్నామంటూ కూడా ఏకంగా పోలీసులకు లొకేషన్ పంపుతున్నారు. శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన బండి రవి ఏకంగా పోలీసులు లొకేషన్ పంపాడు. తాను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాను, అవసరమైతే లొకేషన్ పంపుతానంటూ రాప్తాడు పోలీసులకు లొకేషన్ పంపారు. అవసరం దమ్ముంటే వచ్చి నన్ను అరెస్ట్ చేసుకున్నట్టు ఏకంగా పోలీసులకు సవాల్ చేశారు. దీంతో పోలీసులు బండి రవి ఫలానా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాడని తెలిసినప్పుడు కూడా కనీసం అక్కడ అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన అశోక్ కూడా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాను గ్రామంలో ఉన్నానంటూ కూడా 2 రోజుల పాటు హల్చల్ చేశారు. కానీ పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. అశోక్ దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలతో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైనప్పుడు కూడా కళ్యాణదుర్గం పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకోలేదు. అశోక్ ను అదుపులోకి తీసుకుపోవడానికి కారణం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ తో పాటు కళ్యాణదుర్గం మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు ఎంపీ తలారి రంగయ్యకు ముఖ్య అనుచరుడుగా అశోక్ ఉండడంతోనే అతన్ని అదుపులోకి తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. చివరకు చేసేదేం లేక పెద్ద ఎత్తున పోలీసుల తీరు పట్ల విమర్శలు రావడంతో అశోక్ ద్విచక్ర వాహనాన్ని కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటే పోలీసులు ఏ తరహాలో వ్యవహరిస్తున్నారు, కళ్యాణదుర్గం పోలీసులు వ్యవహార తీరు ఏ తరహాలో ఉందని చెప్పడానికి ఘటన ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకరి.